రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తులు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించే శాఖలపై చర్యలు కొనసాగుతున్నాయి, చర్చలు కూడా. ఇక మంత్రివర్గంలో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారు. అలాగే జనసేనకు కీలక శాఖలు కూడా కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల కేటాయింపుపై ఇవాళే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ నెల 18న క్యాబినెట్ నిర్వహించే అవకాశం ఉంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉండడంతో ముందుగా క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై కూడా శాసనసభలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తులు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. మంత్రివర్గంలో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారు. అలాగే జనసేనకు కీలక శాఖలు కూడా కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల కేటాయింపుపై ఇవాళే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ నెల 18న క్యాబినెట్ నిర్వహించే అవకాశం ఉంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉండడంతో ముందుగానే క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై కూడా శాసనసభలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ నెల 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. అదేవిధంగా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ రోజు సాయంత్రం తన ఉండవల్లి నివాసంలో మంత్రులకు సమావేశం నిర్వహించి ఏ శాఖలు కేటాయించాలో తర్జన భర్జన చేశారు. అయితే మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రజల వద్దకు పోండి, ప్రతి ఒక్కరు ప్రజల వద్దే ఉండాలి, మరి ఎటువంటి ఫైల్స్ మీద కూడా చూడకుండా సంతకం చేయొద్దని కూడా హెచ్చరించారు. అదేవిధంగా పాత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కానీ, పిఏలు కానీ, పిఎస్లు కానీ ఎవరు నియమించుకోవద్దని, కానీ ప్రతి ఒక్కరికి ప్రజలకి జవాబుదారీగా ఉండాలని మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే అదే విధంగా ఈ కూటమికి కూడా జనసేనకి 3 మంత్రుల పదవులు, భారతీయ జనతా పార్టీకి 1 మంత్రి పదవి, మిగతావి టీడీపీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అది ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల నుంచి తర్జన భర్జన కూడా కూటమి మంత్రులతో సమావేశపరిచాడు చంద్రబాబు నాయుడు. అసలు అందులోనే కూడా సీనియర్స్ కొంతమంది ఉన్నారు. గతంలో కూడా పొంగూరు నారాయణ, నారా లోకేష్, ఆనవ నారాయణ, కొంతమంది సీనియర్లు కూడా మంత్రుల శాఖలు కూడా కేటాయించారు. అది వాళ్ళకు అనుభవం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త వాళ్ళు కూడా పక్షాలను చేసి ప్రత్యేకంగా సామాజిక న్యాయం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అని ప్రకటించవచ్చు ఆమె మంత్రుల శాఖలను. అయితే ఆ మంత్రుల శాఖలపై కేటాయింపై కసరత్తు జనసేన కేటాయించిన శాఖలపై కొనసాగుతున్న చర్చలు. క్యాబినెట్ లో జనసేనకు 3 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి జనసేన కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అయితే శాఖల కేటాయింపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఈ నెల 18న క్యాబినెట్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా భేటీ కానుంటే క్యాబినెట్. ఈ నెల 19 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశం లోపలనే మంత్రి శాఖలు నిర్ణయించే అవకాశం ఉందని రాజశేఖర్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా వెళ్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా తీసుకొని సామాన్యంగానే ఉంటాను, నేను అందరితో కలిసిపోతానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీ క్యాడర్తో చర్చించిన తర్వాత జనసేనకు ఏ శాఖలు కేటాయించాలి, ఇవన్నీ కూడా అంశాలు కొనుక్కొచ్చే అవకాశం ఉందంటే ప్రధానంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏ శాఖ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అలాగే నాదెండ్ల మనోహర్కి కానీ లేకపోతే పిఎస్సి సభ్యులు పంతం నానాజీ కానీ ఎలాంటి శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం ఉందా? అవును రాజశేఖర్, అదే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఆల్రెడీ ప్రకటించారు. అయితే శాఖ ఒకటి హోంశాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ అని నిర్ణయించే అవకాశాలు ఉంది. అయితే నారా లోకేష్కి ఐటీ పరిశ్రమల శాఖ, కింజరపు అచ్చెన్నాయుడికి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ, కొల్లు రవీంద్రకి బీసీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్కి వైద్య ఆరోగ్య శాఖ,
పొంగూరు నారాయణకి మున్సిపల్ శాఖకి, వంగలపూడి అనితకి పర్యాటక క్రీడల శాఖ, అదే బీజేపీ తరపున గెలిచిన సత్యకుమార్ యాదవ్కి దేవాదాయ శాఖ, డాక్టర్ నిమ్మల నారాయణకి పౌర సరఫరాల సమాచార శాఖ, ఎండి ఫరూక్కి మైనార్టీ సంశాఖ, ఆనమ నారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ, పయ్యోల కేసుకు ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ, అనగాని సత్యప్రదేశ్కి విద్యుత్ శాఖ, కొల్లు పారసాదికి వ్యవసాయ శాఖ, డోలా బాల వీరాంజనేయులు ఎస్సీ సంశాఖ, గొట్టిపాటి రవికుమార్ గనుల శాఖ, కందుల దుర్గేష్ R&B శాఖ, గుమ్మడి సంధ్యరాణి ఎస్టీ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి గృహ నిర్మాణ శాఖ, టీజీ భరత్కు పర్యాటక యువజన శాఖ క్రీడలు, అదే సవిత స్త్రీ సంక్షేమ శాఖ, వాసంశెట్టి సుభాష్కు ఎక్సైజ్ శాఖ, కొండపల్లి శ్రీనివాసుకు రవాణా శాఖ, మండపల్లి రామప్రసాద్కి కార్మిక శాఖ అనే శాఖలు నిర్ణయించవచ్చు అనే అవకాశం ఉంది. అయితే మరి దీంట్లోనే మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు. అయితే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మటుకు డిప్యూటీ సీఎం గా ప్రకటించారు ఇంతకు ముందే. అయితే దానికి హోంశాఖ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ కోరినట్టు ఉంటుంది. హోంశాఖ మీద లేకపోతే ఈ సినీ టోపిక్ శాఖ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా చూస్తే జనశాఖల నాదెండ్ల మహనోర్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మీద అంత ముందులో 2-3 మంత్రుల దగ్గర కూడా ఆరోగ్య శాఖ మంత్రి స్పీకర్ కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు మంచి శాఖ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ప్రజెంట్ మనకు అందిన సమాచారం ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ఎత్తుననుంది. అదేవిధంగా పొంగూరు నారాయణకు కూడా మున్సిపల్ శాఖ కేటాయిస్తారని అంత ముందులో పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ చేశాడు. అమరావతికి రాజధాని కూడా కీలక పాత్ర వహించాడు. అదే సమయంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ గతంలో కూడా 2014 నుంచి 2019 లోపల కూడా ఐటీ శాఖ చేశాడు. అయితే ఐటీ పరిశ్రమలు కానీ ఇతర దేశాల నుంచి కూడా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఆ విధంగా కొల్లూరు రవీంద్ర కూడా అంతకుముందు అనుభవం ఉంది శాఖ మంత్రుల్లో. అందుకనే కొంతమందికి సీనియర్ నాయకులకి మరి ప్లస్ కొత్త వారికి కూడా ఉంది. ఈ అనుగుణంగానే సరే సీనియర్లకు ఏ విధంగా శాఖ ఇస్తే వాళ్ళకి అనుభవం బట్టి శాఖలు కేటాయించవచ్చు. మరి కొత్త వారికి కూడా వాళ్ళకి కొన్ని శాఖలు కేటాయించి వాళ్ళ అది ఎలా ప్రవర్తిస్తారు, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఏ విధంగా చేస్తారు, ఆ శాఖ మీద పొట్టు ఏ విధంగా చేస్తారని కూడా ఆలోచించి తర్జన కూడా 2-3 నుంచి జరుగుతూనే ఉంది. అందరు కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే తన నివాసంలో కూడా కూటమి సమావేశం మరొకసారి సమావేశం నిర్వహించి ఏ శాఖ ఎవరికి ఇవ్వాలని కూడా ఈ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ జనసేనకు 3 శాఖల మటుకి ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా హోంశాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఇంకో ఆర్థిక శాఖ కానీ లేకపోతే మున్సిపల్ శాఖ కానీ ఏదన్నా 2-3 శాఖలు కోరుకున్నట్టు మెయిన్ శాఖలే కోరుకున్నట్టు సమాచారం. అయితే ఈ సందర్భంలోనే సీనియర్స్ కూడా ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి పయ్యాల కేసులు ఉన్నాడు. అంత ముందులో కూడా చేశాడు అతను సమాచార శాఖ. అతనికి ఆర్థిక శాఖగా మంత్రిగా కేటాయిస్తే అతని అనుభవం ప్లస్ అతనికి 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కూడా ఉంది. అందువల్ల అతనికి కేటాయించే అవకాశం ఉంది. రాజశేఖర్, చాలా మంది సీనియర్లకి ఈసారి మంత్రి పదవులు దక్కలేదు. అయ్యన్న పాత్రులు కానీ చాలా బుచ్చే చదువులు కానీ ఇలాంటి నేతలు ఉండిపోయినటువంటి పరిస్థితి. ఏమైనా ఒకవేళ కొన్ని సీట్లు అనేవి సీఎం దగ్గరే ఉంచుకో, ఎందుకంటే సాధారణంగా జరుగుతూ ఉంటుంది క్యాబినెట్ విస్తరణ సందర్భంలో. సో కొన్ని శాఖలు ఉంచుకొని తర్వాత ఎమ్మెల్సీల ద్వారా ఎవరికైనా గతంలో బాగా పనిచేసిన నేతలకు ఏమైనా ఇచ్చే అవకాశాలు, సో అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అలాగే అమరావతికి సంబంధించి ఏమైనా ప్రధానంగా ఓ నిర్ణయం తీసుకొని అది కూడా జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చా? అవును రాజశేఖర్, అమరావతి కూడా ప్రత్యేక నిధులు తెప్పించే విధంగా అమరావతిని కూడా డెవలప్ అయ్యాయి. ఈ 5 సంవత్సరాలు అమరావతి అన్ని బిల్డింగ్లు కానీ అన్ని సెక్రటరీ కానీ అన్ని కోర్టులకు సంబంధించిన మట్టి పూర్తిగా చేయాలని కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అదే విధంగా అమరావతిలో ప్రతిదీ దగ్గరుండి పర్యవేక్షణ చేసే విధంగా చంద్రబాబు నాయుడు దీనికి భరోసా ఇచ్చారు అక్కడ దగ్గరున్న రైతులకు కూడా. అదే విధంగా అమరావతిలోనే ప్రతి ఒక్కటి కీలకంగా శాఖలు కూడా తన దగ్గర ఉంచుకొని అమరావతి ఏ విధంగా ముందుకు సాగియాలి, మా అమరావతిని ఎంత తొందరగా పూర్తి చేస్తేనే రాజధానిగా అంత దేశంలో కల్లా ప్రత్యేక రాజధానిగా ఉండాలని అమరావతికి చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాడు. మాకు ప్రత్యేకంగా రాజధాని అమరావతి మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా కొన్ని శాఖలు కూడా తన దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే పోలవరం కూడా ఉంది. పోలవరం కూడా కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఈ 5 సంవత్సరాల లోపల కూడా 5 కూడా కాదు 2.5 సంవత్సరాలనే పూర్తి చేయాలని తన యొక్క సంకల్పం కూడా ఉంది. ఇంత ముందులో కూడా కొన్ని సభల్లో కూడా చెప్పినట్టు ఉంది. అందుకనే పోలవరము ప్లస్ అమరావతి ప్రత్యేకంగా దృష్టి పెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజశేఖర్,
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.